సునంద బోనాల వారు కామెంట్ చేశారు. నమస్కారం స్వామి, మొన్న అధిక జ్యేష్ఠ ఏకాదశి నాడు మా నాన్నమ్మ గారు కాలం చేశారు. నారాయణ అర్పణం. ఆ రోజు మంగళవారం అయింది. అయితే అందరూ మంగళవారం మారు కోరుతుంది అంటున్నారు. అది ఏంటి, దాని గురించి చెప్పండి. మళ్ళీ ఓ కోడిని కట్టాలి ఆమెతో పాటు అని ఆమె పాడికి కోడిని కట్టారు. ఇది ఎంతవరకు న్యాయం, ధర్మం? మనతో పాటు ఇంకొక ప్రాణం తీయడం ధర్మమేనా? మా ధర్మ సందేహాన్ని తీర్చగలరు. నమస్కారం. మంచి ప్రశ్న, సమాజానికి ఉపయోగపడే ప్రశ్న. ఇలాగూ మీరు కోసుకొని తింటున్నారు, దాని విషయాన్ని వదిలిపెట్టి పాడికి కూడా బతుకున్న కోడిని కట్టేసి అంతటి కాలుతున్న మంటల్లో దాన్ని వేయడం ఎందుకు? కాబట్టి మంగళవారం చావు మారు కోరుకోవడం ఉండదు. అయితే వారు చెప్పినటువంటి ధర్మ సందేహాలు కొన్ని ఉన్నాయి, ధర్మమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వారము, నక్షత్రము, తిథి ఇవన్నీ కలిస్తే కొన్ని దోషాలు ఉంటాయి. ఒక్క వారంతోనే దోషం ఉండదు. అందులో ఏకాదశి అయింది. ఏకాదశి రోజు మరణించిన వారికి తప్పక ఆ యొక్క నారాయణ సాయుధ్యం కలుగుతుంది, సందేహం లేదు. కాబట్టి ఇటువంటి ఒక జీవాన్ని మనం దారుణంగా దాన్ని చంపడం అనేది మనకి పాపాన్ని కలిగిస్తుంది. లేని పాపాన్ని మూటగట్టుకుంటాం. మరి కొంతమందికి ఆచారం ఉంది, ఆచారాన్ని వదిలిపెడితే ఎట్లా అండి అంటారు. కానీ నక్షత్రము, తిథి లాంటివి ఉంటే మరొక మరణం కోరుతుంది కాబట్టి ఉదక శాంతి లాంటివి చేసుకోవాలి. ఒక పిండి బొమ్మను చేసి ఆ బొమ్మను మీరు కాష్టంలో పడేయండి, సరిపోతుంది. లేదా ఉదక శాంతి చేసుకోండి, తద్వారా మనకి అనుకూలమైన శుభ ఫలితాలు కలుగుతాయి అన్న విషయాన్ని గమనించండి. ఇలా ఒక జీవాన్ని బలవంతంగా చంపడం అనేది ధర్మశాస్త్రంలో లేదు, అది ఎక్కడ కూడా ధర్మసూత్రాల్లో చెప్పబడలేదు. విషయాన్ని గమనించండి. తిథివార నక్షత్రాలన్నీ కలిస్తేనే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. దానికి ఇల్లు వదిలిపెట్టడం, ఉదక శాంతి చేసుకోవడం అనేటువంటి క్రియ ఉంది. ఆ విషయాన్ని గమనించండి. ఏదేమైనా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది సబ్స్క్రైబ్ చేస్తే ఎటువంటి విషయాలు చాలా మంది తెలుస్తాయి. సునంద గారు చెప్పిన విషయాలు 10 మంది తెలుసుకొని ఆచరించే అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి అనాచారాన్ని ఆచరించకుండా సదాచారాన్ని అనుసరించే అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.